హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల హిందూ సోదరులకు సోదరిమణులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఫ్రెండ్స్, శ్రీరామనవమి అనగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది సీతారాముల వారి కళ్యాణం అని చెప్పేసి. కానీ దానికంటే ముఖ్యమైనటువంటి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం కూడా ఇక్కడ ఉంది. అదేమిటంటే సీతారాములు అనేవాళ్ళు రాముడు తండ్రి మాట కాదనలేక ఏ స్వార్థం లేకుండా రాజ్యాన్ని వదిలేసి అడవుల బాట పట్టిండు. అదే ఆయన అడవి బాట పట్టగానే ఆయన త్రోవలోనే తన సతి అయినటువంటి సీతమ్మ వారు రాముల వారితోనే అడవులకు వెళ్ళింది. అంటే ఇక్కడ మనకు ఒక విషయం గుర్తుకు చేసుకోవాల్సింది ఏంటంటే సీతారాములు ఈ సమాజానికి, ఈ మానవ ప్రపంచానికి, అంటే మనలాంటి ఈ మనుషులమైనటువంటి మనకు ఒక ఆదర్శం వాళ్ళు చూపిన దారి. ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా, ఏమాత్రం కపటం లేకుండా, ఎలాంటి ఉద్దేశం లేకుండా తండ్రి మాటకై అడవులకు వెళ్ళినటువంటి శ్రీరాముడు భర్తే అడుగుజాడల్లో, భర్తే తన సర్వస్వం అనుకొని భర్త అడుగుజాడల్లో అడవులకు వెళ్ళినటువంటి సీతమ్మ వారు ఈనాడు ఈ సమాజానికి ఎంతో ఆదర్శవంతం. వారిని ఆదర్శవంతంగా తీసుకొని అనేక మంది స్త్రీలు కానీ పురుషులు కానీ జీవించాలని చెప్పేసి ఈ యొక్క పండుగ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. మరి ఇంకొకటి ఏంటంటే, ఒక రాముడు అనే ఒక మహానుభావుణ్ణి కొంతమంది కొన్ని విధాలుగా ఒక మతానికి పరిమితం చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఇది ఈ పండుగ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ఇది సరైనది కాదు మిత్రులారా. ఈ సీతారామ నవమి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రాముడు అనేవాడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి కేవలం ఒక మతానికి, ఒక జాతికి, లేకపోతే ఒక వర్గానికి అని చెప్పేసి వాడుకుంటున్నారు. అది రాజకీయ లబ్ధి కోసమే కావచ్చు, ఇతరత్ర ఏ విధమైనటువంటి లబ్ధి పొందాలనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఈ శ్రీరామనవమి సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, రాముడు అందరివాడు, అందరిలానే ఉంచండి ఆయన. కానీ మీ వ్యక్తిగత స్వార్థంగా దయచేసి ఆయన వాడుకోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.